శ్రీనివాస్ గౌడ్ గారు, హెల్త్ కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా నాన్ ఫైనాన్షియల్ రిజాల్వ్ చేసేది? ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ కు ఫస్ట్ జీతాలు రావట్లేదు, 15 తారీఖు అయినా కూడా రావట్లేదు. ఉదాహరణకు హోమ్ గార్డ్స్ వాళ్ళకు బతుకుదేరు టోటల్ గా పోలీసులతో సమానంగా రిస్క్ పని చేస్తారు. వాళ్ళు ట్రాఫిక్ లో వాళ్ళే ఉంటారు, బాంబు స్క్వాడ్ వాళ్ళే ఉంటారు, నీటి వాళ్ళే ఉంటారు. వాళ్ళకు 15 రోజులకు 15th అయితే కూడా జీతాలు రావట్లేదు. హాస్పిటల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కు రావట్లేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు రావట్లేదు. చాలా డిపార్ట్మెంట్ లో రివ్యూ చేయమనండి. చీఫ్ సెక్రటరీ గారు ఫస్ట్ తారీఖు నాడు ఏ ఉద్యోగులకు ఉద్యోగులు అంటే పర్మనెంట్ ఉద్యోగులకి అని కాదు, కాంట్రాక్ట్ వీళ్ళతో ఈక్వల్ గా పనిచేసిన ఒకళ్ళ కట్ చేసి ఒకళ్ళకి ఇస్తామని చెప్పారు. అందరికి ఫస్ట్ తారీఖు ఇస్తారా కదా? ప్రతి ఒక్క ఉద్యోగి ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా 2 DL ఇమీడియట్ విడుదల చేయాల్సిందే. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఫేస్ మేనర్ గా ఇప్పుడు 5 అయినాయండి. ఇప్పుడు 5 DL ఎప్పుడు 5 వరకు ఇప్పుడు ఆపలేదు. 2 మీరు ఆపింది 3 ఆపినాము. ఈరోజు ఇప్పుడు వాళ్ళు ఇస్తాం, మొత్తం ఇమీడియట్ గా ఇస్తాం. 100 రోజులు మొత్తం ఇస్తామన్నారు. 100 రోజులు టోటల్ గా అవన్నీ ఇచ్చేస్తామన్నారు. 100 రోజులు దాటిపోయింది, సంవత్సరం అయింది. ఇవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ ప్రభుత్వంలో ఉద్యోగులు తీసుకోండి. ఉద్యోగులకు సమస్యలు పరిష్కారం చేయండి. ఉద్యోగులను బెదిరించి వాళ్ళని భయపెట్టిస్తామంటే కాదు. వాళ్ళకి ఎవరు లేరు అనుకోకండి. మేము ఖచ్చితంగా వాళ్ళకి కష్టాలు జరిగినప్పుడు మేము గమనించుకుంటూ ఉన్నాం. వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ గా మేము ఉంటాం, వాళ్ళని కాపాడుకుంటాం. వాళ్ళ డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్ మా TNGOలు ఏది అడిగినా న్యాయమైన డిమాండ్లే ఉంటాయి. ఖచ్చితంగా ఆ డిమాండ్ పరిష్కారం అయితే ఓకే, మాకు కూడా సంతోషమే. రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కష్టాలు పడ్డ అయిపోయింది. ఆ సమస్యలు పరిష్కారం కాకుండా వాళ్ళను బెదిరించే ధోరణి చేస్తామంటే మాత్రం వాళ్ళ పక్షాన్ని మేము మాట్లాడతాం, క్యారెంటీ కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళను ఎవరు మీరు చేయండి అని చెప్పింది లేదు. మేము ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకా అనవసరంగా ఇబ్బంది పెడతారు, మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకొని గవర్నమెంట్లో ఉండేని వాళ్ళ సలహాలు ఇచ్చినాం, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు పత్రికలు చూసి మేము కొంతమంది మాట్లాడుకున్నాం. ఈరోజు మధ్యాహ్నమే ప్రసాద్ గారు నిజంగా బీఆర్ఎస్ రోల్ ఏం లేదా? డైరెక్ట్ గా TNGOలకు మాకు పేగుబంధం అది. మేము డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ తప్పే ఉందని పిలిచిన పిల్లలకు మేము డైరెక్ట్ ఆఫీస్ పోతాం. ఉద్యమంలో అక్కడ ఆఫీస్ పెట్టుకుని నడిపించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం గురించే మేము పుట్టిన వాళ్ళం, అందరం ఉద్యమాలు సంఘాలు పెట్టుకున్న వాళ్ళము, కొట్లాడిన వాళ్ళము. తెలంగాణ రాదన్నప్పుడే జైలు పోయిన వాళ్ళం. మేము జైలుకు పోయినాం, జైల్లో పెట్టినా కూడా జైలు నుంచి విడుదలైన కూడా మళ్ళా తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళం. పుట్టి భయపడేదో ఉద్యమం చేస్తున్నాం. మేము డైరెక్ట్ గా వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మేము వాళ్ళ ఇళ్లలోకి పోతాం, వాళ్ళ TNGOs ఆఫీస్కి పోతాం. ఆ రోజు ఉద్యమ వేదిక ఎట్లయితే ఆఫీస్ పెట్టుకొని మేము నడిపిస్తాము, మళ్ళీ అడుగుతాం. గవర్నమెంట్ కూడా మాట్లాడతాం, గవర్నమెంట్ తో చర్చిస్తాం. మీది ఉంది అని చెప్పారు. మీకు అనుబంధ సంఘం వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారు, అవతల వాళ్ళు అశ్వత్థామరెడ్డి దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. RTC పెద్దది డిపార్ట్మెంట్. అశ్వత్థామరెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో వారు కూడా కొట్లాడిన వ్యక్తి. సంఘం వాళ్ళు పెద్ద సంఘం, అందరు కలుపుకొని పోవాలని వారి ఉద్దేశం. అందరం కలుపుకొని ఒకటేసారి చేద్దాం, లేదంటే మాట్లాడదామని. విడిపోయి చేస్తే ఫెయిల్ అయిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మధ్యలో ఫెయిల్ అయినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసది. కనుక ఆయన అనిండొచ్చు, కలిసిపోదాము, తప్పేం లేదు. కానీ వ్యతిరేకం అశ్వత్థామరెడ్డి గారు వ్యతిరేకం కాదు, ఆ డిపార్ట్మెంట్ కి వ్యతిరేకమని కాదు, లేకపోతే థామస్ రెడ్డి గారు అనుకూలం వ్యతిరేకమని కాదు. అందరం కలిసి చేయాలని మీ అనుబంధ సంఘం కదా థామస్ రెడ్డి గారు. ఏ అనుబంధ సంఘం అయినా ఖచ్చితంగా మేము వాళ్ళ డిమాండ్ ను మా సంఘం కనుక వాళ్ళు చెప్పి మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా కూడా. RTC 40 అన్ని రోజులు సమయం